హాయ్, దిస్ ఈజ్ శేఖర్ గురగల. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం టీజీపీఎస్సీ గ్రూప్ టూలో ఫస్ట్ పేపర్లో ఉండే కీ సబ్జెక్ట్స్ అంటే ఏ 2, 3 సబ్జెక్టులు అయితే అత్యధికంగా కీ రోల్ పోషించి మనం జాబ్ డిసైడ్ చేసాం, అదేవిధంగా అవే సబ్జెక్టులు గ్రూప్ 3లో, అదేవిధంగా అవే సబ్జెక్ట్ గ్రూప్ 4లో, అవే సబ్జెక్టులు గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ చేయడానికి ఎంత క్లిష్టంగా ఉన్నాయి సబ్జెక్ట్లో వాటిని డిస్కస్ చేసుకొని ఏ వేలో చదివితే మనం ఎక్కువ స్కోర్ చేయొచ్చు అనే విషయాల గురించి డిస్కస్ చేసుకుందాం. ముందుగా మనం టీజీపీఎస్సీ గ్రూప్స్ పేపర్ 1 స్ట్రాటజీ అంటే పేపర్ 1లో అత్యధికంగా కీ రోల్ పోషించే 3 సబ్జెక్టులు అంటే నేను అనలైజ్ చేసుకున్నప్పుడు, నేను డిస్కస్ చేసినప్పుడు తెలిసిన విషయాలు అంటే నేను అనలైజ్ చేసుకున్నప్పుడు ఈ సబ్జెక్టులు చాలా కీ రోల్ పోషిస్తున్నవి, ఈ సబ్జెక్టులు చాలా మంది జాబ్‌ని డిసైడ్ చేస్తున్నవి, చాలా మంది జాబ్‌లు పోగొడుతున్నవని తెలుసుకున్నప్పుడు అయితే టాప్ స్కోర్ సబ్జెక్టులు పేపర్ 1లో 3 సబ్జెక్ట్స్ అవి ఎలా చదవాలి, ఏ ఆర్డర్ అంటే ఈ ఆర్డర్‌లో చదవండి. ఏ సబ్జెక్ట్ ముందుగా అంటే 3 రీజనింగ్, ఇంగ్లీష్, జాగ్రఫీ, ఆర్థమెటిక్. ఇది 4 అంటే ఇక్కడ రీజనింగ్‌ని కలిపి ఉంటది ఆర్థమెటిక్. కానీ నేను సెపరేట్ రాశాను. ఎందుకు రాశాను అంటే రీజనింగ్ గ్రూప్ 2లో అయితే రీజనింగ్ ఒక 10-15 మార్క్స్ వస్తది. దీనికి ఇంక్లూడ్ ఒక 5-6 మార్క్స్ ఆర్థమెటిక్ వస్తది. మెయిన్‌గా మీరు చదివే ఆర్డర్‌లో గ్రూప్ 2 వాళ్ళు రీజనింగ్ ఫస్ట్ చదవండి. దాని తర్వాత ఇంగ్లీష్ గ్రామర్. ఈ గ్రామరు 20-25 పక్కా ఇస్తున్నాడు. గ్రూప్ 2, గ్రూప్ 3 ఏదైనా అది గ్రూప్ 2 గాని, గ్రూప్ 3 గాని ఏ ఎగ్జామ్ అయినా మాత్రం ఫస్ట్ పేపర్‌లో గ్రామర్ వెయిటేజ్ పెంచుతున్నాడు. 20-25 కూడా ఇక్కడ అడిగిన లాస్ట్ టైమ్. ఇది ఇంకా వెయిటేజ్ కూడా పెంచొచ్చునేమో మనకు తెలీదు. కానీ ఇది చాలా కీ రోల్. ఈ 2 సబ్జెక్టులే కలిసి నన్నడిగితే ఒక 40-50 మార్క్స్ వస్తున్నాయి. ఆ తర్వాత జాగ్రఫీ. జాగ్రఫీ వెయిటేజ్ ఎంత ఉంటది? ఒక 20-22 ఉంటది. ఆ 20-22లో జాగ్రఫీని ఏ విధంగా చదవాలి అంటే కొంతమంది తెలియక ఫస్ట్ వరల్డ్ జాగ్రఫీ చదువుతారు. కొంతమంది తెలంగాణ జాగ్రఫీ చదువుతారు. ఎందుకంటే తెలంగాణ జాగ్రఫీ కొద్దిగా ఉంటుందని. కొంతమంది స్టార్టింగ్ నుంచి చదవాలని వరల్డ్ జాగ్రఫీ స్టార్ట్ చేయాలి. అలా చదివితే ఏమంటే మనకు టైం వేస్ట్ అవుతుంటది. ఏ విధంగా చదవాలంటే నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ ఎక్కువ వెయిటేజ్ మన స్మార్ట్ వర్క్ అని అందరూ తెలుసు. స్మార్ట్ వర్క్ ఎలా చేయాలంటే ఎక్కువ వెయిటేజ్ ఉండదు. ఇండియన్ హిస్టరీ సారీ ఇండియన్ జాగ్రఫీ ఇది చదవండి. ఇది అయిపోయిన తర్వాత తెలంగాణ జాగ్రఫీ చదవండి. తెలంగాణ జాగ్రఫీ అయిపోయిన తర్వాత మీకు టైం ఉంటే ఇంకా ఎక్కువ చదవాలి, ఎక్కువ స్కోర్ చేయాలి. వరల్డ్ జాగ్రఫీలో వచ్చే ఆ 4-5 మార్క్స్ కూడా నేను అటెంప్ట్ చేయాలి అనే ఉద్దేశం ఉన్నవాళ్ళు వరల్డ్ జాగ్రఫీ లాస్ట్ చదవండి. చాలా లెంతీగా ఉంటది, బోరింగ్‌గా ఉంటది. కాబట్టి ఫస్ట్ ఇది చదవండి, తర్వాత ఇది చదవండి, తర్వాత ఇది చదవండి. లాస్ట్ ఇగ ఫోర్త్ ఆర్థమెటిక్ ఎందుకంటే ఆర్థమెటిక్ వచ్చే 5-6 మార్క్స్‌ని ఫస్ట్ రీజనింగ్ అయిపోగొట్టుకున్న తర్వాత ఈ ఒక ఆర్థమెటిక్‌ని మీరు చదవండి. ఈ సబ్జెక్ట్‌లు ఓన్లీ గ్రూప్స్ అని ఎందుకు పెట్టాను ఈ సబ్జెక్ట్ అంటే మీకు ఇంతకుముందే చెప్పాను. గ్రూప్ 2లో పేపర్ 1, గ్రూప్ 3లో పేపర్ 1, గ్రూప్ 4లో పేపర్ 2. పేపర్ 2లో రీజనింగ్ ఎంతుంటదంటే ఒక 80-90 మార్క్స్ ఇది ఉంటది. ఆర్థమెటిక్ ఎంతుంటదంటే ఒక 40-50 మార్క్స్ ఉంటది పేపర్ 2లో. అదే గ్రూప్ 1. గ్రూప్ 1లో ఇదే రీజనింగ్ ఎంత ఉంటదంటే ఒక 20-25 మార్క్స్ వస్తది. ఇవి ఒక ఆర్థమెటిక్ ఒక 5-6 మార్క్స్ వస్తది. అంటే మన గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ కావాలి, మనం మెయిన్స్ రాయాలి అంటే గ్రూప్ 1లో కూడా ఈ ఆర్థమెటిక్, ఈ రీజనింగ్ బాగా ఫోకస్ అంటే బాగా కీ రోల్ పోషిస్తది. దానితో పాటు గ్రూప్ 1లో జాగ్రఫీ కూడా కీ రోల్ పోషిస్తది. అంటే ఎక్కువ హైయెస్ట్ స్కోర్ చేసి మంచి పోస్ట్ రావాలి గ్రూప్స్‌లో అంటే కీ రోల్ పోషించే సబ్జెక్ట్స్ ఈ 3. ఈ 3 చదివిన తర్వాత నేను గత వీడియోలో చెప్పిన సబ్జెక్ట్స్ ఉన్నాయి. 1-5 చాప్టర్స్ అని గత వీడియోలో చెప్పిన. అవి మీరు చదివితే 80-90 స్కోర్ ఫస్ట్ పేపర్‌లో చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి ఆర్డర్ ఏ విధంగా చదవాలంటే ఫస్ట్ రీజనింగ్ ప్రాక్టీస్ చేయండి. రీజనింగ్ అయిపోయిన తర్వాత గ్రామర్ చదవండి. అది అయిపోయిన తర్వాత జాగ్రఫీకి రండి. ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత రీజనింగ్‌కి రండి. ఇవి అయిపోతే మీకు ఇక్కడనే ఒక 60-70 మార్కులు స్కోర్ అయితవి. ఇక్కడ అంటే మీరు చదవాల్సిన 60-70 మార్కులు అయిపోతే మిగతా సబ్జెక్ట్స్‌ని అవి ఒక 60-70 ఉంటే మీరు అవి మిగతా సబ్జెక్ట్‌లో కలిసి ఉంటాయి కాబట్టి అక్కడక్కడ చదివిన స్కోర్ చేయగలరు. బాగా ఫోకస్ చేసి చదివితే టీజీపీఎస్సీ కండక్ట్ చేసే గ్రూప్ 1, 2, 3, 4లో చాలా కీ రోల్‌గా పోషించి మీకు సక్సెస్ కావడానికి ఎక్కువ అవకాశం ఉన్న ఫస్ట్ పేపర్‌లోని సబ్జెక్ట్స్ ఇవండి. ఈ విధంగా ఆర్డర్ చేసుకొని చదవండి. ఈ విధంగా ఆర్డర్ చేసుకొని చదవండి. ఈజీగా ఉన్న సబ్జెక్ట్ జీఎస్ ఇంకేదో చదువుకుంటే మనం అదే ఎక్కువ సార్లు చదువుకుంటాం. అసలైన సబ్జెక్ట్ చదవకపోవడం వల్ల మనం ఆడికెళ్ళిన తర్వాత స్కోర్ చేయలేకపోవడం వల్ల జాబ్ మిస్ అయితుంటది. చాలామంది
మిస్టేక్ చేస్తారనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి నేను పడ్డ కష్టం, నేను తెలుసుకున్న విధంగా మీరు కాకుండా, నేను ఏ విధంగా అయితే నష్టపోయానో మీరు అది కాకూడదనే ఉద్దేశంతోటి మళ్ళీ మీకు ఫస్ట్ పేపర్ నుంచి గ్రూప్ 2 జాబ్ ప్రిపేర్ అయిన ప్రతీదీ మీకు వివరిస్తున్నాను. ఇదొక్కటి అర్థం చేసుకొని ఈ వేలో ప్రిపేర్ అయితే మీరు మంచి స్కోర్ సాధించి, మంచి మార్క్స్ తోటి మంచి పోస్ట్ సాధించగలరని నేను చెప్తున్నాను. మీకు నచ్చితే ఈ స్ట్రాటజీ, ఈ విధానాన్ని ఫాలో అవ్వండి. ఇంకొక విషయం ఏంటంటే మన యూట్యూబ్ ఛానెల్ అందరూ చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. అందరూ కామెంట్ చేయండి. మరొక్క వీడియోలో మరొకసారి కలుద్దాం. థాంక్ యూ ఎవ్రీవన్.